తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వచ్చే జనవరిలో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిం ఇన్స్టిట్యూట్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఫిలిం ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ గౌరవ సలహాదారు మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరాం జోగయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలన్న ధ్యేయంతో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పాలని సంకల్పం చేయడం జరిగిందని, ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందాలన్న ఆసక్తి కలిగిన వారు నవంబర్ నెలాఖరు నాటికి దరఖాస్తులు తమ కార్యాలయానికి పంపాలని తెలిపారు. అనంతరం సంస్థ కార్యవర్గ సభ్యులు ప్రకటించారు. గౌరవ సలహాదారుగా చేగొండి వెంకట హరిరాం జోగయ్య, గౌరవ అధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డిటిడిసి బాబు, బోనం వెంకట నర్సయ్య, కార్యదర్శిగా డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, సహాయ కార్యదర్శిగా
విటాకుల వెంకటరమణ కోశాధికారిగా కలిదిండి గణపతిరాజులతో పాటు మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇన్స్టిట్యూట్ కు ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా పాలకొల్లు పేరుని నలుదిక్కులా ఇనుమడింపజేసే విధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలనే సంకల్పం మన రాజకీయ దురంధరులు మాజీ హోంమంత్రి మాజీ ఎంపీ గారు చేగొండ హరిరామజోయ్ గారు చిరకాల వాంఛ. అది నెరవేర్చడానికి ఈరోజు ఒక గాంధీ భగవాన్ రాజు గారు ఒక వేదిక ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి పాలకొల్లు నుంచి నటులను కళాకారులను తయారు చేసి మరింత కీర్తిని గడించడానికి అవకాశం కల్పింది ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపున అంటే దానికి అనుబంధంగా నేడు ఈ అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి సంకల్పించామని చెప్పడానికి సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ రూపకల్పన చేసినటువంటి జోగయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కమిటీకి సంబంధించి గౌరవాధ్యక్షులుగా గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు గారి పేరుని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. దానికి గౌరవ సలహాదారుగా ఇప్పటికే జోగయ్య గారు ఉన్నారు. కళలకు కళాకారులకు పుట్టినిల్లైనటువంటి పాలకొల్లులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి కృషి చేయడం మన జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే మన మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కందుల దుర్గేష్ గారుల దృష్టికి తీసుకువెళ్ళామండి. మంత్రుల ఆశీస్సులతో పాలకొల్లులో ఇన్స్టిట్యూట్ రూపకల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేసి ఈరోజు ప్రకటించడం జరుగుతుందండి. అదేవిధంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు గౌరవాధ్యక్షులుగా గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు గారు ఏకగ్రీవంగా కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల వివరాలు గాంధీ గారు వివరిస్తారు. అనేక మంది సినీ కళాకారులకి దాసనారాయణరావు అనేది, అల్లూరి రామలింగయ్య గారు అనేది, కోడి రామకృష్ణ గారు అనేది, పినిశెట్టి శ్రీరామకృష్ణ గారు అనేది, ఇలాంటి మహానుభావులందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్లు. మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిన స్థలంగా పేరు ఉందినా పాలకొల్లు మాత్రం సినిమా ఇండస్ట్రీకి కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాలకొల్లు కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెట్టాం. దానికి సంబంధించే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా హరిరామజోగయ్య గారు ఎన్నో మీటింగుల్లో కానీ ఎన్నో సందర్భాల్లో కానీ ఈ పాలకొల్లు మరి కళామ తల్లి బిడ్డలుగా ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళి దర్శులుగా సినీ నిర్మాతలుగా నటులుగా ఎంతోమంది ఈ పాలకొల్లు నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే వారందరి యొక్క స్ఫూర్తితో ఆ రోజు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తుని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్స్ మరి ఆ రోజు ఫస్ట్ నాకు తెలుసుండే మారుతి థియేటర్లో ఎలా మనం అక్కడ స్టార్ట్ చేశారు. మరి ఆ రోజు అక్కడ ఏదైతే ఒక షార్ట్ ఫిల్మ్ మనం ఇప్పుడు ఇవాళ హనుమాన్ సినిమా చేసి ఏదైతే ఇలా ఫేమస్ మరి ఎవరైతే మరి ఇవాళ డైరెక్టర్ ఉన్నారో ఆ రోజు ఆయన షార్ట్ ఫిల్మ్ అయ్యాలి ఇక్కడ పాలకొల్లులోనే ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. కళామ తల్లికి ఇక్కడ ముద్దు బిడ్డలుగా ఉన్న పాలకొల్లు నుంచి అంత వర్త్ అంతమంది ఇదివరకు గతంలోనే వెళ్ళారు. దానికి ఆ పాలకొల్లుకి మళ్ళీ అటువంటి వైభవం తీసుకురావాలంటే దీంతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటే ఇంకా ఎంతో మంది బిడ్డలను ఇక్కడ తయారు చేసి కళామ తల్లి పంపాలనే ఉద్దేశంతో హరిరామజోగయ్య గారు ఎన్నో సందర్భాల్లో దీని గురించి పాపం ఆయన ఏదో రకంగా స్థాపించాలని చెప్పి అందరితో సంప్రదించడం మరి అన్ని రకాల కృషి చేశారు. ఇది కూడా మొన్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే మేము ఏదైతే
మా కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మా సంస్థ, మా క్షత్రియ సంక్షేమ పరిషత్ కానీ ఎవరైతే ఈ పాలకొల్లో ఇంకా మేజర్ గా మరి ఉన్నారో దాతల ద్వారా ఏదైతే దీనికి ఇబ్బంది లేకుండా ముందు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం, దీని ఒక మార్గంలో ఎదరు తీసుకెళ్లి ఆ తర్వాత ఇంకా అందరినీ, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మన మంత్రి రామానాయుడు గారు కానీ వారి సలహా, వారి సూచనలు, ప్రభుత్వం ద్వారా అందవలసిన ఇది అన్ని కూడా మనం దీంట్లో యూజ్ చేసుకుని అందరి సహకారంతో, అలాగే రేపు పొద్దున సినిమా ఫోటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కానీ ఇలా అందరి సహకారంతో తొందరలో దీన్ని అతిపెద్ద ఇదిగా పాలకులు చేయాలని ఒక సంకల్పం ఆయన చేయటం, దానికి ఇవాళ మన డైరెక్టర్ గా రాజవన్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, వర్మ గారు కానీ అందరూ దీంట్లో చాలా మంది సభ్యులు అనౌన్స్మెంట్ చేస్తున్నాం, చాలా మంది సభ్యులు తీసుకున్నాం. మనం ముఖ్యులు ఎవరైనా కనుక ఇంకా ఉంటే కనుక అవసరమైతే సలహాదారుల కింద కానీ సభ్యుల కింద కానీ మళ్ళీ మనం దీంట్లో మనం కలుపుకుని ఎదరగలడానికి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ ఎదరగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణకు చెందిన బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో పాటు గద్వాల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో తెలంగాణకు చెందిన బాధిత కుటుంబాలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ప్రకటించారని తెలిపారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సుశిక్షితులైన డ్రైవర్లను నియమించుకునేలా రవాణా శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ పైన భారం కూడా మోపాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరిధిలో వస్తాయో వాళ్ళ పైన భారం కూడా మోపాలి. ఇటువంటి జరగకుండా భయం కూడా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దుబాయ్లో ఘనంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం. భారీగా తరలివచ్చిన గల్ఫ్ దేశాల ప్రవాసాంధ్రులు తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలుపుతామన్న చంద్రబాబు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీలకు తావులేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నాగుల చవితి వేడుకలు. పుట్టలో పాలు పోయడానికి విశేషంగా తరలివచ్చిన భక్తులు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.